హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గనెట్ నా మీదకి చేతిలో ఉన్న ట్రాలీతో దూసుకువస్తుంది. అప్పుడు హో కామ్ గాయ్స్ అంటూ మా మధ్యలోకి దూరాడు ఆల్బర్ట్. ఆల్బర్ట్, నీ ఫ్రెండ్ని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమను అన్నాను. ఆల్బర్ట్, ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ. అది అరిచింది. ఏంటే నేను మీ కంట్రీ వదిలి వెళ్ళేది? గట్టిగా మాట్లాడితే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తా. నేను అరిచాను. సి ఆల్బర్ట్, షీ ఈజ్ థ్రెటింగ్ మీ. మేము ఇలా అరుచుకుంటూ ఉన్నా విచిత్రంగా అక్కడ తిరుగుతున్న జనాలు ఎవరూ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. హో మార్గనెట్, కామ్ గర్ల్. ఆల్బర్ట్ ఆమె వైపుకి తిరిగి ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఐ యామ్ నాట్ థ్రెటింగ్ యూ, ఐ మీన్ ఇట్. నాకు మాత్రం తగ్గాలనే ఆలోచనే ఏ కొసానా లేదు. ఇక ఆల్బర్ట్ ఆలస్యం చేయలేదు. వెంటనే నా రెక్క పట్టుకొని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళాడు. హే మగ్సీ. ఆల్బర్ట్ ఏదో చెప్పబోయాడు. పట్టించుకోకుండా మీ ఫ్రెండ్ ఏంటి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది అన్నాను. అతడి మాటలు వినే ఉద్దేశం కూడా నాకు లేదు. లిజన్ గర్ల్, నిస్సహాయపు అసహనంగా అన్నాడు ఆల్బర్ట్. నేను కామైపోయాం. గుడ్ నవ్ లిసన్. యాక్చువల్లీ మార్గనెట్ ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. నిజానికి తను మంచిదే. బట్ ఆమెదో తన బ్రదర్ జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నట్టు ఉంది. జస్ట్ ఇగ్నోర్ హర్. నేను తనతో మాట్లాడతాగా అన్నాడు. ఆల్బర్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను ఆమె వంకే చూస్తూ ఉన్నాను. దూరం నుంచి మమ్మల్నే చూస్తూ ఉంది అది. దాని చూపులు తినేసేలా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ మగ్. లుక్స్ లైక్ యువర్ లాజిక్ హ్యావ్ వర్క్డ్. అతడు కొనసాగించాడు. అర్థం కానట్టు అతడి ముఖంలోకి చూశాను. అతడు చెప్పుకుపోతున్నాడు. అవును మగ్, మార్గనెట్ నువ్వు పరిచయం కాకముందు నుంచే నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ ఆల్సో తను నాకు ఓన్ ఆఫ్ ద ఎర్లీ క్రషెస్ టూ. బట్ ఏదో కారణంగా బ్రేకప్ అయిపోయాం. అండ్ షీ లెఫ్ట్ ఫర్ న్యూ జెర్సీ. ఈ మధ్యనే మళ్ళీ సిటీకి వచ్చింది. మేబీ ఐ కుడ్ ట్రై హర్ వన్స్ అగైన్. హాట్ యూ సే. ఆల్బర్ట్ ఉద్దేశం అర్థమైంది. కానీ అర్థం కాకపోతే బావుండునని ఉంది. అభావంగా ముఖం పెట్టాను. డోంట్ బీ డమ్ గర్ల్. మేబీ నా సోల్మేట్ మార్గనెట్ ఏమో. అందుకే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొనొచ్చావేమో. ఓ నోస్. ఓకే ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తనతో కలిసి షాపింగ్ చేస్తా. కనుక్కుంటా. తను ఇప్పుడు ఎవరితోనైనా డేటింగ్లో ఉందేమో. ఓకే బాయ్. నా స్పందన గురించి చూడకుండా చెప్పేసి ఆమె వైపు అడుగులు వేశాడు ఆల్బర్ట్. కానీ ఆల్బర్ట్ నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా, ప్లీజ్ గర్ల్, అండర్స్టాండింగ్ మీ. ఐ విల్ టాక్ టు యూ ఓవర్ ఫోన్. ఫోన్లో మాట్లాడుకుందాం అన్నట్టు సైగలు చేస్తూ ఆమెను చేరుకున్నాడు. ఆమెతో ఏదో అన్నాడు. ఆమె నా వైపు ఓ దిష్టి బొమ్మలు ఇచ్చి ఆల్బర్ట్ చేతికి తన చేతిని లాక్ చేసింది. దానికి వేషాలు ఎక్కువయ్యాయి. ఇద్దరు జస్ట్ మ్యారీడ్ కపుల్ అన్నట్టు మా లోపలికి వెళ్ళారు. ఆల్బర్ట్ నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళకుండా నేను కూడా మాల్ లోపలికి వెళ్ళాను. అది ఆల్బర్ట్ని మాల్లో అన్ని చోట్లకి తిప్పుతుంది కానీ ఒక్కటి కూడా కొనట్లేదు. ఆల్బర్ట్కి స్వతహాగా షాపింగ్ అంటే కొంచెం బోర్. అప్పటికి దాని నుంచి విషయాలు రాబట్టడానికి దాంతో తిరుగుతున్నట్టు అతడి ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. లేకపోతే అలా నాకు అనిపిస్తుందా? ఏదేమైనా వాళ్ళ మాటలు మాత్రం నాకు వినిపించట్లేదు. నా చూపులు వాళ్ళ వీపుకి తగులుతున్నట్టు ఉన్నాయి. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో నేను పక్కకి తప్పుకుంటూ వాళ్ళకి కనబడకుండా జాగ్రత్త పడసాగాను. 2 గంటలు షాపింగ్ చేశాక చివరికి ఓ డ్రెస్ని సెలెక్ట్ చేసింది అది. ట్రయల్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకో అన్నట్టు అన్నాడు ఆల్బర్ట్. ట్రయల్ రూమ్ వైపు అడుగు వేసింది. ఇంతలో ఏదో గుర్తొచ్చిందానిలాగా వెనక్కి తిరిగి ఆల్బర్ట్ కాలర్ని దొరకబుచ్చుకుని ఆల్బర్ట్ని కూడా ట్రయల్ రూమ్లోకి లాక్కుపోయింది. మరుక్షణం డోర్ మూసుకుపోయింది. వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెనింగ్? ఒక్కసారిగా కృంగుబాటు వచ్చేసింది నాకు. తెలియకుండానే కళ్ళల్లోంచి ధారాళంగా నీళ్లు వచ్చేశాయి.
ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలబడ్డానికి నా కాళ్ళు సహకరించలేదు. పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేసి కారులో కూర్చున్నాను. కార్ని టర్న్ చేసి ఇంటివైపుకి పోనిచ్చాను. డ్రైవింగ్ చేస్తున్నా అన్న మాటే గానీ నా మెదడులో అన్నీ వాళ్ళ ఆలోచనలే. వాళ్ళిద్దరూ ట్రయల్ రూమ్లో ఏం చేస్తున్నారు? అసలు నేను ఆల్బర్ట్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? సోల్మేట్ని వెతకటానికి కదా. కానీ ఆల్బర్ట్కి సోల్మేట్ దొరికితే నాకే కదా నష్టం. మరెందుకు తీసుకొచ్చాను? ఎందుకంటే ఆల్బర్ట్ సహాయం అడిగాడు కాబట్టి. అతడికి సహాయం చేస్తే సంతోషిస్తాడు కాబట్టి. అతడి సంతోషమే నా సంతోషం కాబట్టి. పిచ్చిదానా, నన్ను నేను తిట్టుకున్నాను. ఏడుస్తూనే ఇల్లు చేరుకున్నాను. కార్ని సరిగ్గా షెడ్లో కూడా పార్క్ చేయకుండా వేగంగా ఇంట్లోకి పరిగెత్తాను. హాల్లోనే అమ్మ కూర్చుని ఉంది. ఏమైంది అంది. ఆమె మాటని పట్టించుకోకుండా మెట్లెక్కి నా రూమ్కి పరిగెత్తాను. గడేల్మని తలుపేశాను. ఏంటి అసలు ఆల్బర్ట్ ఉద్దేశం? ఒకసారి దాన్ని ట్రై చేస్తాడా? నాకు తెలిసి ఒకసారి ఆల్బర్ట్ ఏ అమ్మాయినైనా వదిలేశాక మళ్ళీ ఇంకోసారి తిరిగి చూడలేదు. మరి దాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడేంటి? పైగా దాని మనసు కూడా అంత మంచిదిగా అనిపించట్లేదు. కారణం లేకుండా ఇండియన్స్ మీద ద్వేషం పెంచుకుంది. కారణం ఏదైనా ద్వేషం నిండిన మనసులో ప్రేమ ఎలా ఉంటుంది? అవును, అది ఎలా ఉంది? మాల్ ముందు గమనించిన దాని రూపం కళ్ళ ముందు తళుక్కుమంది. చాలా బాగుంది. మరి నేనెలా ఉన్నాను? వెంటనే అద్దం ముందుకెళ్ళాను. నేను కూడా బానే ఉన్నానుగా. కర్వీ స్ట్రక్చర్, చక్కని ముఖం, ఆకట్టుకునే కళ్ళు. ఏం తక్కువ నాకు? మరి ఎప్పుడో వదిలి వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడు గానీ పక్కనే ఉన్న కొత్తదాన్ని నన్ను పట్టించుకోడేంటి ఆల్బర్ట్? బహుశా నేను ఇండియన్నే అవటం అడ్డు అనుకుంటున్నాడా? నా స్కిన్ టోన్కి తన స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వదని భావిస్తున్నాడా? అవును. అది ఆల్బర్ట్ని ట్రయల్ రూమ్లోకి ఎందుకు లాక్కెళ్ళింది? ఆలోచన రావటం ఆలస్యం. అద్దంలో ప్రత్యక్షమయ్యారు వాళ్ళు. అది ఆల్బర్ట్ని రూమ్లోకి లాక్కెళ్ళింది. డ్రెస్ ట్రై చేస్తున్న ఆల్బర్ట్ని సాయం చేయమని అడిగింది. ఆల్బర్ట్ బుద్ధిమంతుల్లా దానికి సాయం చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒకానొక క్షణంలో అది ఆల్బర్ట్ని ట్రై చేయాల్సిన డ్రెస్ని తలుపుకి వేలాడేసి అతన్ని వాటేసుకొని గాఢంగా ముద్దు నో పైకే అరిచాను. అద్దంలో దృశ్యం మాయం. శూన్యం ఆవహించింది గది మొత్తం. నా మనసులో లాగే. వెనక్కి వెళ్ళిపోయి గోడవారగా కిందికి జారపడి మోకాళ్ళని ముడిచి ముఖాన్ని వాటి మధ్యలోకి దూచాను. ఏడుపు తన్నుకొచ్చింది. మేఘనా, ఇంతలో పిలుపు. ఏడుపు కళ్ళతోనే తలపైకెత్తాను. ఎదురుగా అమ్మ నించుని ఉంది. ఇందాక నా అరుపు వినబడినట్టు ఉంది. వచ్చింది. ఏమైంది అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. అమ్మా అంటూ తన ఒళ్ళోకి ముఖం వాల్చేశాను. ఏడుపు కట్టలు తెంచుకుంది. తనివి తీరా ఏడ్చాను. నేను ఏడుస్తున్నంతసేపు అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా ముంగురుల్ని సరిచేస్తూ అలానే ఉంది. నేను తెప్పరిల్లి సారీ అమ్మా, నిన్ను టెన్షన్ పెట్టి ఉంటే. తన ఒళ్ళో అలా పడుకునే అన్నాను. అతడి గురించేనా ఇదంతా అంది. ఆశ్చర్యంగా లేచాను నేను. నీకు ఎలా తెలుసు అన్నాను. నేను మీ అమ్మని ఆహ్లాదవదనంతో అంది. నేను మాట్లాడలేదు. కాసేపాగి ఎందుకమ్మా నేను అతడికి నచ్చలేదు? నువ్వు చిన్నప్పటినుంచి చెప్తూ ఉంటావుగా, మనం ఎదుటివారికి ఏం ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని. నువ్వు ఇప్పుడు ఏం చేస్తే అదే రేపు నీకు జరుగుతుంది అంటావుగా. 2 సంవత్సరాలుగా నేను అతడికి ప్రేమనే ఇస్తూ ఉన్నాను. నన్ను అతడు ప్రేమిస్తే ఎలా చూసుకోవాలి అని కోరుకుంటానో అలానే నేను అతన్ని చూస్తూ వస్తున్నాను. మరి అతడు నన్ను ఎందుకు లవ్ చేయడు? వెక్కుతూ అన్నాను. నవ్వింది. ఆ నవ్వులో ప్రశ్నత. ఆ వెంటనే నిజం చెప్పనా? నిన్ను చూస్తే ఎవరికీ ప్రేమించాలి అనిపించదు అంటే తప్పుగా అని కాదు. నిన్ను చూడగానే ఎవరికైనా తమ ఆత్మీయురాల్ని చూసినట్టు అనిపిస్తుంది. అన్నీ పంచుకోవాలి అనిపిస్తుంది. నిర్భయంగా సాయం అడగాలనిపిస్తుంది. అంతేగాని ప్రేమించాలి అనిపించదు. పైగా పెద్దగా హైట్ కూడా ఉండవు కదా. క్రీగంట చూస్తూ అంది. అమ్మా హాహాహా.
సరే సరే, నిజం చెప్తున్నా, నువ్వు తెలివైన దానివి. ఎవరైనా నీతో ఉండటానికి ఇష్టపడతారు, భావాల్ని పంచుకుంటారు. వాళ్ళ భావాలకి తగ్గట్టు వాళ్ళు కోరుకునే విధంగా స్పందించగలవు. కానీ నీ భావాల్ని మాత్రం వ్యక్తపరచలేవు. నీది మీ నాన్నగారి స్వభావం. ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో నీ భావాల్ని నీలోనే అణుచుకుంటావు. నాది మీ నాన్నగారిది లవ్ మ్యారేజ్ అని తెలుసుగా. అప్పుడు ఏమైందో తెలుసా? అమ్మ తన లవ్ మ్యాటర్ తేవడంతో క్షణకాలం నా లవ్ మ్యాటర్ గురించి మర్చిపోయాను. ఏమైంది? కుతూహలంగా అన్నాను. నేను మీ నాన్నగారు ఒకే ఊళ్ళో పుట్టి పెరిగాం. నేను సర్పంచ్ కూతుర్ని. కులం తక్కువ కారణంగా ముందు నుంచే మీ నాన్నగారు చదువుకోలేదు. మా నాన్నగారి పోరాటం తరువాత వాళ్ళకి బళ్ళోకి అనుమతి వచ్చింది. అలా 5వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి మీ నాన్నగారిని దగ్గరగా చూశాను. కానీ అప్పుడు మీ నాన్నగారు నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసా? నా పెన్సిల్ కన్నా మీ నాన్నగారి పెన్సిల్ పెద్దదిగా ఉంది. హా, తర్వాత స్నేహం కుదిరింది. అది పెద్దదవుతూ ప్రేమగా మారింది. మా ఇద్దరికీ తెలుస్తున్నా కూడా ఇద్దరం బయటపడలేదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు మా పక్కూరి సర్పంచ్ కొడుకుతో పెళ్లి కుదిర్చారు మా నాన్నగారు. నాకేమీ పాలుపోలేదు. మీ నాన్నగారేమో బయటపడరు. ఇక నేనే సాహసం చేసి పెళ్లి ముందు రోజునగా రాత్రి మీ నాన్నగారిని కలిసి కుండబద్దలు కొట్టేశాను. మీ నాన్నగారు అవునన్నారు. అక్కడికక్కడే పెళ్లి చేసుకున్నాం. వేరే చోటికి పారిపోయాం. కొంతకాలానికి వెళ్ళి నాన్నగారి ముందు నించున్నాం. మా నాన్నగారు ఎంత సంఘ సంస్కర్త అయినా తన దాకా వచ్చేసరికి తత్వం బోధపడింది. కూతురు అలా చేసేసరికి తట్టుకోలేకపోయారు. మా జంటని ఊరి నుంచి వెలేశారు. తరువాత అమ్మ చనిపోయాక 16 సంవత్సరాలకి మీ నాన్నగారి మంచితనం, ఉన్నత స్థితి కారణం అయితేనేమి, వాళ్ళు వీళ్ళు సర్ది చెప్పటం కారణం అయితేనేమి అప్పట్నుంచి మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఒకటి చెప్తాను విను మేఘనా, ద్వేషాన్ని అయినా ప్రేమని అయినా వ్యక్తపరచాలి. అప్పుడే ఎదుటివారు నిన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నువ్వు కావాలి అనుకుంటే తదనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకుని నీకు స్పందిస్తారు. అక్కర్లేదు అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు. అంతేకాని భావాల్ని మనసులోనే అణుచుకొని వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అనటం మూర్ఖత్వం. అప్పుడు నా భావాల్ని మీ నాన్నగారి ముందు వ్యక్తపరచకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు ఇలా నీతో మాట్లాడేదాన్ని కాదుగా అంది. నాన్న నిజమే చెప్పారు. అమ్మ దేవత. నేను అమాంతం అమ్మని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాను. కాకపోతే ఒకటి, ఆ అబ్బాయి నాకు నచ్చడు. నేను మొదటిసారి ఆ అబ్బాయిని చూసిందే బహిరంగంగా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకున్నప్పుడు. నీకు కూడా చూపించానుగా. సరే, ఈ దేశంలో అంతే, ఒప్పుకుంటాను. కానీ అది నాకు నచ్చలేదు. నీకు ఒకదాని గురించే తెలుసు, నాకు చాలా వాటి గురించి తెలుసు. ఈరోజు కూడా మాల్లో ఏదో జరిగి ఉంటుంది అని అన్నట్టు అన్నాను. ఏంటి? ఆహా, ఏం లేదు. సరే, గుర్తుందిగా, రేపే న్యూ ఇయర్కి మన ప్రయాణం. భరద్వాజ్ అంకుల్ కూతురు పెళ్ళికి వెళ్ళాలి, గుర్తుంది. సరే, లేచి రూమ్ని సర్దుకో. చూడు ఎంత చండాలంగా ఉందో. రూమ్ మొత్తం కలియ చూశాను. దరిద్రంగానే ఉంది. అయితే నేనున్న పరిస్థితికి ఇప్పుడు రూమ్ని సర్దుకోమనటం ఏంటో అర్థం కాలేదు. అర్థం కానట్టే అమ్మకేసి చూశాను. మనసు అలజడిగా ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. పైగా రూమ్ని సర్దుతూ ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి నీ ఆలోచనలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనుభవం మీద చెప్తున్నా అని లేచి వెళ్ళిపోయింది. కాసేపు ఆలోచించి వెంటనే సెల్ తీశాను. ఆల్బర్ట్కి మెసేజ్ టైప్ చేయటం స్టార్ట్ చేశాను. హే ఆల్బర్ట్, రేపు మేము న్యూ ఇయర్కి ఇండియన్ వెడ్డింగ్ కోసం వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? చాలామంది అందమైన ఇండియన్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళల్లో నీ సోల్మేట్ దొరుకుతుందేమో. హూ నోస్. టైప్ చేశాక మళ్ళీ ఒకసారి చదివి సెండ్ బటన్ నొక్కాను. షూర్, తప్పకుండా వస్తాం.
వెంటనే రిప్లై వచ్చింది. అమ్మ మాటలతో నాలో మళ్ళీ ఆశ చిగురించింది. అక్కడ ఇండియన్ గర్ల్స్లో నేను అతడి సోల్మేట్ని అని చెప్పాలనేది నా ప్లాన్. అలా అనుకుని రూమ్ని సర్దటానికి సమాయత్తమయ్యాను. అప్పుడే ఎప్పుడు వచ్చింది అమ్మ. తలుపు దగ్గర నించుని, మా నాన్నగారిది గట్టిగుండె కాబట్టి కూతురు లేచెళ్ళిపోయినా తట్టుకున్నారు. కానీ నాది మీ నాన్నగారిది అంత గట్టిగుండె కాదు. మేము తట్టుకోలేము అంది. నేను అమ్మకేసి చూస్తూ నిల్చుండిపోయా.